అమ్మలాగే నువ్వు కూడా ఇంటికొచ్చిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నావు భూమి. గత కొన్ని రోజులుగా అయితే మనం అసలు భార్యాభర్తలం అనే విషయమే మర్చిపోయాం. కనీసం నేను నీతో గంటసేపు ప్రేమగా మాట్లాడే సమయం కూడా దొరకలేదు. అర్థం చేసుకునే బంగారానివి కాబట్టి సరిపోయింది, కానీ కొంతమంది ఆడవాళ్ళలాగైతే నేనెప్పుడో సన్యాసం తీసుకునేవాణ్ణి. అమ్మో, నువ్వు సన్యాసం తీసుకుంటేలా? దానికి నేను అస్సలు ఒప్పుకోను. మా ఆయన ప్రేమ నాకెప్పటికీ కావాలి. ఏంటి మహా, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా మనసేమీ బాలేదండి. అవునా? సరే, ఓ 2 రోజులు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్దామా? కొద్దిగా రిలాక్స్గా ఉంటావేమో. ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలైతే మారవు కదా. నేను ఆలోచిస్తున్నది చిన్న విషయమైతే మర్చిపోవచ్చు. ఏం జరుగుతుందో తెలిస్తే దానికి సొల్యూషన్ ఆలోచించొచ్చు. ఏం జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు, కానీ ఈ ఇంట్లో ఏదో ఒక పెద్ద విషయం అయితే జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటి మహా అది? అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? మాధవ్ని ఒక పాప నాన్న అంటూ ఈ ఇంటికొచ్చింది. మాధవ్ కూడా ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పాడు. అవును, భూమి కూడా పాపని యాక్సెప్ట్ చేసింది కదా. ఇప్పుడు దాని గురించి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? పాప అనే ఒక్క విషయం గురించి మాత్రమే కాదండి నేను ఆలోచించేది. ఇంకొక విషయం కూడా ఉంది. అదే ప్రియదర్శిని. ప్రియదర్శినినా? అవునండి, భూమి ప్రియదర్శిని తన ఫ్రెండ్ అని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చింది. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని, కాలేజీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. కానీ ఆ విషయంలో ఇద్దరూ చెరొక మాట చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే నాకేదో తేడాగా అనిపిస్తుందండి. ఆలోచనలు ఎంత ఎక్కువైతే మనం అంత మనశ్శాంతిని కోల్పోతామంటారు. నువ్వు ఒకదానికొకటి ముడివేసి మరీ ఆలోచిస్తున్నావు. పాప చాప్టర్ వేరు, ప్రియదర్శిని చాప్టర్ వేరు. నువ్వు ఆ రెండింటినీ కలిపి చూడకో. అసలు నువ్వు ఇలా ఆలోచించుకో. లేదండి, ఇది నేను ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇది నా తమ్ముళ్ల విషయం. వాళ్ళ జీవితాల గురించి అక్కగా నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి? నేనిప్పటి వరకు చాలా నార్మల్గానే ఆలోచించానండి. అందువల్లేనేమో ఇంట్లో ఉన్న సమస్యలకి సమాధానం దొరకలేదు. ఇప్పుడు మాత్రం నేను వేరేలాగా ఆలోచిస్తాను. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, ఈ ఇంటికి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను. అప్పుడైనా ఇంట్లో సమస్యలకి పరిష్కారం దొరుకుతుందేమో. సరే అయితే, నువ్వు ఏం ఆలోచించినా ఏం చేసినా నాకు చెప్పి చెయ్యి. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఇచ్చేయొద్దు అచ్చేయొద్దని నేను చెప్పను, సరేనా? అలాగేనండి. ఎందుకు ఈరోజు ఉదయం నుండి ఈయన ఇలా ఉన్నారు? అసలు విషయం ఏమై ఉంటుందో కనుక్కోవాలి. మన ప్రేమను మర్చిపోయావా? నన్ను మర్చిపోయావా? ఆ రోజు ఉదయాన్నే నీకోసం గుడి కూడా బయలుదేరాను సుహాసిని. కానీ దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. సుహాసినిగా ఇంటికి రావాల్సిన నువ్వు ప్రియదర్శినిగా ఎందుకు వచ్చావు? మాధవ భూమి కలిసి ప్రియదర్శిని అని అబద్ధాలు చెప్తున్నారు. కానీ మనసు నమ్మడం లేదు. ఎలాగైనా సరే సుహాసినితో మాట్లాడాలి.
లేదు, సుహాసినితో మాట్లాడి ఎలాగైనా తనతో నిజం చెప్పించాలి.